శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 20వ అధ్యాయం విద్యాగీత. దత్తాత్రేయుడు పరశురామునితో మరలా ఇలా చెబుతున్నాడు. ఈ విషయంలో ఒక వృత్తాంతం చెబుతాను వినము. పూర్వం సత్యలోకంలో బ్రహ్మదేవుని సభలో ఒకసారి వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ మొదలైన మహర్షులు మరియు రాజర్షి శ్రేష్ఠులు చేరి జ్ఞానసిద్ధిని గురించి సూక్ష్మాతి సూక్ష్మములైన నిరూపణలతో చర్చించుకొని చివరకు బ్రహ్మని ఇలా ప్రశ్నించారు. భగవానుడా, మేమందరం లోక వ్యవహారాన్ని, పరతత్వాన్ని కూడా తెలుసుకుని జ్ఞానులమై ఉన్నాము. స్వభావముల యందు భేదముల చేత మాలో కొందరు సమాధి యందే ఎక్కువ కాలం గడుపుతుండగా మరికొందరు వాద ప్రతివాదముల యందు ఆసక్తులై ఉన్నారు. కొందరు భక్తి నిమగ్నులై ఉండగా కొందరు కర్మపరాయణులై ఉన్నారు. ఇంకా కొందరు బహిర్ముఖులైన జనుల వలె వ్యవహారపరులై ఉన్నారు. వీరిలో శ్రేష్ఠులెవరో చెప్పుము. ఒక్కొక్క పక్షాన్ని మాకు తోచిన యుక్తులతో, ప్రమాణాలతో అవలంబించి అదే శ్రేష్టమని నిరూపిస్తున్నాము. ఒకరు నిరూపించిన దాన్ని ఇతరులు అంగీకరించడం లేదు, కావున నీవే నిర్ణయించాలి. అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఎవరికి మనసు విశ్వాసంతో కుదుటపడకుండుట గమనించి ఇలా అన్నాడు. మునీంద్రులారా, మీకున్నట్లే నాకు కూడా ఒక అభిప్రాయం ఉంది. మనమందరం ఈ విషయం సర్వజ్ఞుడైన పరమేశ్వరుని వలన తెలుసుకుందాం. తర్వాత బ్రహ్మదేవుడు విష్ణువుతో, మహర్షులతో కలిసి పరమేశ్వరుని వద్దకు వెళ్ళి మహర్షుల వివాద విషయం వివరించాడు. పరమేశ్వరుడు ఇలా అనుకున్నాడు. వీరి యందు శ్రద్ధ, విశ్వాసం లేదు. ప్రతి వ్యక్తి తన అభిప్రాయమే సిద్ధాంతమని దృఢంగా అనుకుంటున్నాడు. ఇప్పుడు నేను ఏది చెప్పినా వీరది నా అభిప్రాయంగా మాత్రమే తలుస్తారు, కానీ యథార్థమైన తత్వంగా గుర్తించరు. కావున ఇప్పుడు నేనేమి చెప్పినా వ్యర్థమే అగును అని తలచి ఆయన, అయ్యా, నాకు కూడా ఇది స్పష్టంగా తెలియదు. మనమందరము విద్యారూపిణి అయిన త్రిపుర పరమేశ్వరిని ధ్యానించి ఆమె వల్ల ఈ విషయం తెలుసుకుందామని పలికాడు. అప్పుడు వారందరూ ఆ మహాదేవుని ధ్యానించారు. అప్పుడు ఆ మహేశ్వరి ఆకాశంలో శబ్దమయమైన రూపంతో ఆవిర్భవించి, ఋషులారా, త్వరగా చెప్పండి, మీరు నన్ను ఎందుకు ధ్యానించారు? నా భక్తులకు ఎప్పుడూ కోరిక తీరకపోవట అనేది లేదు అని మేఘగర్జన స్వరంతో పలికింది. అప్పుడు వారందరూ ఆమెకు ప్రణమిల్లి స్తుతించి ఇలా అన్నారు. శ్రీ విద్యారూపిణి అయిన ఓ త్రిపురేశ్వరి, నీకు నమస్కారం. అమ్మ, నీవు సృష్టి స్థితి లయకారిణివి, సర్వజ్ఞురాలవు, సర్వరూపిణివి. అందరికీ నీవే హర్షం కలిగిస్తున్నావు. దేవి, నీకు మరల నమస్కరిస్తున్నాము. నీ యొక్క పరరూపం, అపరరూపం, ఈశ్వరత్వం, జ్ఞానం, దాని ఫలం, అందుకు ముఖ్య సాధనం, సాధకుడు, సిద్ధి యొక్క పరాకాష్ఠ, జ్ఞానసిద్ధులలో ఉత్తముడు అనే విషయాలను దయతో చెప్పుము. నీకు మరలా నమస్కరిస్తున్నాము. పరరూపము విద్యారూపిణి అయిన మహాదేవి దయతో ఇలా స్పష్టంగా చెప్పింది. ఋషులారా, అందరూ శ్రద్ధతో వినండి. శాస్త్రం అనే మహాసముద్రం నుండి అమృతం వంటి సారమును మీకు అందిస్తున్నాను. దేనియందు ఈ జగత్తు సృష్టి స్థితి లయాలను పొందుతున్నదో, ఏది అజ్ఞులకు జగద్రూపంలో గోచరిస్తున్నదో అదే నా పరరూపం. అదే యోగులకు అంతరంగంలో గంభీరమైన చైతన్య మహాసముద్రం వలె నిర్వికల్పంగా, నిశ్చలంగా భాషిస్తున్నది. కొందరు నా ఈ పరరూపాన్ని అద్వితీయమైన తమ స్వరూపంగా తెలుసుకొని స్వభావవశంలో మహాభక్తులై బలవంతంగా భేదం కల్పించుకొని ఆరాధిస్తున్నారు. అంతఃకరణం, ఇంద్రియాలు, దేహం మొదలైన వాటన్నింటికీ ప్రాణసూత్రం వలె ఉండి ఇదే వాణ్ణి నడుపుతున్నది. ఇది భాషింపకుంటే లోకంలో ఏదీ భాషించదు. శాస్త్రాలు ఈ పరరూపాన్ని ఇలా నిరూపిస్తున్నాయి. అపరరూపం. ఇక నా అపరరూపంను వినండి. అనేక బ్రహ్మాండాలకు వెలుపల ఊర్ధ్వంగా ఉన్న అమృత సముద్రంలో, మణిద్వీపంలో, కడిమి చెట్ల వనంలో, మనోహరమైన చింతామణి మందిరంలో ఒక అద్భుతమైన మంచం కలదు. దానికి బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు 4 కాళ్లుగా ఉండగా సదాశివుడు పానుపు కొరకు ఏర్పరిచిన పలకగా ఉండును. కావున దాని పంచబ్రహ్మమయమైన మంచం అంటారు. దాని యందు కామేశ్వరుడు, కామేశ్వరి అనే అనాది మిథునంగా ప్రకాశించు రూపం నా యొక్క అపర రూపం. జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి అనే 3 పురములలో సకల జీవులలో ఇది ప్రకాశించును. కావున దీన్ని త్రిపుర సుందరి రూపం అంటారు. మరియు సదాశివుడు, ఈశానుడు, బ్రహ్మ, విష్ణువు, త్రిలోచనుడు, గణపతి, కుమారస్వామి, దిక్పాలకులు, శక్తులు, గణదేవతలు, సురులు, అసురులు, యక్షులు, కింపురుషులు, నాగులు మొదలుగా పూజ్యులైన వారందరూ నా యొక్క అపర రూపములుగానే కీర్తించబడుతున్నారు. ఇలా ఈ రూపాల్లో అంతటా నేనే ఉన్నా మాయచేత మూఢులైన జనులు నన్ను తెలుసుకోలేకున్నారు. ఈ రూపాల ద్వారంలో నేనే పూజించబడుతూ భక్తుల కోరికలు తీర్చుతున్నారు. నేను తప్ప పూజించదగింది కానీ ఫలమిచ్చినట్టు దేవత కానీ ఇంకెవరూ లేరు. ఎవడు ఏ విధంగా నన్ను భావించినో వాడు ఆ విధంగా నా వల్ల ఫలము పొందును. ఐశ్వర్యం,
నా ఐశ్వర్యానికి మితి లేదు. కేవలం చైతన్య రూపిణిగా ఏకరూపంలో ఉన్న నేను ఇతర ద్రవ్యంతో అవసరం లేకుండానే జగత్తు యొక్క రూపంతో భాసిస్తున్నాను. అలా భాసిస్తున్నా నా యందు రెండవ వస్తువు లేదు. ఒక్క వస్తువు తన ఏకత్వానికి భంగం లేకుండా అనేక రూపాలతో భాషించడం నిజంగా దుర్ఘటం. అలా దుర్ఘటమైన దాన్ని సుసంఘటితంగా భాషింపచేయుటయే ముఖ్యమైన నా ఈశ్వరత్వం. సూక్ష్మ దృష్టితో నా ఐశ్వర్యాన్ని చూడండి. నేను సర్వానికి ఆధారంగా ఉండి అన్నింటి యందు వ్యాపించి ఉండి దేనితోనూ సంబంధం పొందక కేవలంగా ఉన్నాను. నా మాయ చేతనే నా స్వరూపాన్ని ఆవరించి సంసారం గల దానిని శిష్యత్వం పొంది గురువును ఆశ్రయించి ఆత్మతత్వాన్ని తెలుసుకుని ముక్తురాలనవుతున్నాను. ఇలా అనేక పర్యాయాలు ముక్తురాలనవుతున్నాను. నటుడు ఎన్నిసార్లు ఎన్ని వేషాలు ధరించినా అన్ని అసత్యాలే అయినట్లు సంసారమంతా అసత్యమే అగుటచే నా స్వరూపంలో ఎటువంటి మార్పు కలగదు. అందువల్ల నేను ఎల్లప్పుడూ అనగా సంసారం గలదానిగా కనిపిస్తున్నప్పుడు కూడా ముక్తురాలినే. మరియు అనంత విచిత్ర మహిమాన్వితమైన ఈ జగత్తును కుండ చేయుటకు మట్టి వలె ఏ ద్రవ్యం లేకుండానే సృష్టిస్తున్నాను. నా ఐశ్వర్య పరంపరలు ఇటువంటివి అనేకం కలవు. వాటిని లెక్కించుటకు 1000 ముఖమును గల ఆదిశేషునకు కూడా సాధ్యం కాదు. జ్ఞానం ద్వైతం, అద్వైతం, పరం, అపరం మొదలగు భేదముల చేత నా జ్ఞానం అనేక విధాలుగా ఉంది. వాటి వల్ల కలిగే ఫలం కూడా అనేక విధాలుగా ఉంది. ద్వైత జ్ఞానం ద్వైతంలో ధ్యానించువాడు తన స్వరూపం కన్నా భిన్నంగా ఒకానొక దేవతా రూపాన్ని కానీ మంత్రాన్ని కానీ అవలంబించును. దేవతామూర్తుల్లో మంత్రములలో ఎన్నో భేదాలు కలవు. అందువల్ల ద్వైత జ్ఞానం అనేక విధాలుగా ఉంది. ఆ ధ్యానం స్వప్నరాజ్యంతో సమానమైన అది చిత్తశుద్ధిని కలిగించి సఫలమే అవుతోంది. ఈ ధ్యానాలలో నా యొక్క అపర రూపంలో ముఖ్యమైనదిగా వెనక చెప్పి ఉన్న త్రిపుర సుందర రూపాన్ని అవలంబించి చేయు ధ్యానమే ముఖ్యమైనది. ఇదే చిత్తశుద్ధి మొదలగు జ్ఞానసిద్ధికి సాధనాలు సమకూర్చుని. కానీ అద్వైత విజ్ఞానమే శ్రేష్టమైనది. విద్యారూపిణి అయిన నన్ను చిరకాలం ఆరాధింపకుండా ఎవడైతే అద్వైత జ్ఞానాన్ని ఎలా పొందగలడు? అద్వైత జ్ఞానం దృశ్యమైన రెండవ పదార్థం ఏదీ లేకుండా కేవలంగా స్వయంగా ప్రకాశించు పరమ చైతన్యమే అద్వైత జ్ఞానం. ఇది అపరోక్షంగా అనుభవానికి వచ్చినప్పుడు ద్వైత జ్ఞానం తిరస్కరించను. అద్దాన్ని తెలుసుకున్న తర్వాత దాని యందు ప్రతిబింబాలుగా గోచరిస్తున్న సర్పాలు, వ్యాఘ్రాలు ఎలా భయం, కంపం మొదలైన వాటిని కలిగించలేవో అలాగే అద్వైత జ్ఞానం కలిగిన తర్వాత అజ్ఞానంలో ప్రతిబింబిస్తున్న దృశ్య ప్రపంచంలోని సర్పాలు, వ్యాఘ్రాలు కూడా అసత్యాలై భయం, కంపం మొదలైన వాటిని కలిగించలేవు. చిత్తం శుద్ధమైన చిదాత్మతోని ఏకమై నిర్వికల్ప సమాధిని పొందిన తర్వాత సమాధి నుండి లేచిన వాడు సమాధిలో ఏ శుద్ధ చిదాత్మగా ఉన్నానో ఇప్పుడు కూడా ఆ శుద్ధ చిదాత్మగానే ఉన్నాను అని గుర్తించను. అలా గుర్తించుటయే ప్రత్యభిజ్ఞానం, పరజ్ఞానం. సమాధి అందువలే తక్కిన సమయంలోనూ స్వరూపాన్ని గుర్తిస్తూ ఉండుట పరజ్ఞానం. అది కలిగిన తర్వాత వ్యవహారంలో గోచరించు ఏ పదార్థంలోనూ సత్యత్వ బుద్ధి కలగదు. అద్దానికి భిన్నంగా ప్రతిబింబాలకు ఎలా అస్తిత్వం లేదో ఆత్మయందు ప్రతిబింబిస్తున్న సకల పదార్థాలకు ఆత్మకు భిన్నంగా అస్తిత్వం లేదు. ఈ విజ్ఞానం కలిగితే గాలి చేత మేఘాల వలె సంశయాలన్నీ ఎగిరిపోవును. ఈ పరజ్ఞానం కలిగిన తర్వాత కామం, క్రోధం మొదలుగా సంస్కారములు కొన్ని మిగిలి ఉన్నా అవి కోరలు తీసిన పాముల వలె పడి ఉండును. ఇది పరజ్ఞానం. అపరజ్ఞానం ఇక శ్రవణం చేత కానీ తర్కం చేత కానీ దేహం, ఇంద్రియాలు మొదలగు వానికి అతీతమైన కేవల చిదాత్మ యొక్క స్వరూపం బుద్ధి చేత నిశ్చితంగా గ్రహించుట అపరజ్ఞానం. ఇదే పరోక్ష జ్ఞానం. ఇది దేహం, ప్రాణం మొదలైన వాటిలో ఉండు నేను అనే అభిమానాన్ని నశింపచేయును. పరజ్ఞాన ఫలం. ఇక పరజ్ఞానం యొక్క ఫలమును వినండి. పరజ్ఞానం కలగగానే సకల దుఃఖాలు నశించును. ఎక్కడా దేనివల్ల భయం కలగకుండుటయే మోక్ష ఫలం. ఇది తేలు, ఇది పాము, ఇది పెద్ద పొలిని రెండవ వస్తువు తోచినప్పుడే లోకంలో భయం కలుగుతుంది. గాఢ నిద్రలో రెండవ వస్తువే భాషించదు, కావున భయం కలుగటలేదు. అలాగే ఆత్మ కన్నా అన్యంగా ఏదీ లేదు అని రూఢిగా తెలిసిన వానికి వ్యవహార దశలో సూర్యోదయంలో చీకటి వలె తనకన్నా భిన్నంగా రెండవ వస్తువే తోచదు. ద్వైత భావాన్ని వేడిన వానికి ఎక్కడా ఎప్పుడూ దేనివల్ల భయం లేదు. కావున ఆత్మజ్ఞానం కన్నా భిన్నములైన ఫలాలన్నీ భయంకరంగానే ఉండను. లోకంలో పుత్రుడు, భార్య, గృహం, ధనం మొదలైన ఫలాలన్నీ కొంతకాలానికి అంతమందక తప్పదు. అవి అంతమందునేమో అనే భయం ఎప్పుడూ ఉండను. పుత్ర భార్యాదులతోటి సంయోగములన్నీ ఎప్పటికైనా వియోగంతో ముగియక తప్పదు. కావున నశ్వరములైన వాటి వలన అభయం ఎలా కలుగునో అభయరూపమైన మోక్ష ఫలమే యథార్థంగా ఫలము. స్వరూపంలో ఉండుటయే మోక్షం. తెలుసుకున్నవాడు తెలుసుకొనుట, తెలుసుకొనబడుతున్న విషయం, దానివల్ల కలిగే ఫలం అనే ఈ 4 ఎప్పుడు ఒకటిగా తోచునో
అప్పుడు అభయమైన మోక్షం కలుగును. ఇతర వస్తుభావాలన్నింటినీ తొలగించుకున్న తర్వాత నిద్రలో తమస్సు ఆవరించినట్లు కాకుండా శుద్ధమైన ఆత్మస్ఫురణ ఏది కలదో అదే జ్ఞానం. తెలుసుకొనుచున్న వాని స్వరూపం కూడా ఇదే. అయినా మొదటివాడు తన స్వచ్ఛమైన స్వరూపాన్ని గుర్తింపలేడు. వాని చేత స్వరూపాన్ని గుర్తింప చేయుటయే గురువు. శాస్త్రం చేస్తున్న పని, వాని చేత తెలుసుకొనబడుచున్న విషయం కూడా అదే. ఇలా జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం అనే మూడింటి యొక్క భేదం తొలగిపోవటయే ఫలం. ఈ భేదములు నిజంగా లేవు, వ్యవహారం కొరకు కల్పించబడినవే. కావున కొత్తగా లభించిన ఫలం కూడా ఏదీ లేదు. ఇంతవరకు జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం, ఫలం అనే భేదాలు భాషించునో అంతవరకు కొండవలే సంసారం నిలిచి ఉండను. ఎప్పుడు ఈ భేదాలన్నీ నశించి వీటికి ఆశ్రయంగా ఉన్న ఆత్మ భాషించునో అప్పుడు సంసారం గాలిచేత మేఘం వలె విచ్ఛిన్నమై నశించును. ఓం శాంతి శాంతి శాంతి.